రైట్ గా కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు ఇస్తున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై నిర్ణయం వెల్లడిస్తున్నారు. ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపులు పిటిషన్లు రాగా 8 మంది పార్టీ మారలేదని ఇప్పటికే సభాపతి తీర్పు ఇచ్చారు. మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరిలే. వీరి విషయంలో కాస్త సాంకేతిక అంశాలు క్లిష్టంగా మారటంతో సమయం తీసుకున్నారు స్పీకర్. ఇక దీనికి తోడు అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కూడా గడువు నిర్దేశించింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ఇక సుప్రీంకోర్టులో విచారణకు ఒకరోజు ముందు స్పీకర్ తీర్పు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పంచన చేరి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడంతో ఆమెకు మద్దతుగా ఓపెన్ గానే ప్రచారం చేశారు. దీంతో కడియం దానంల విషయంలో సాంకేతిక అంశాలు బలంగా ఉండటంతో స్పీకర్ నిర్ణయం ఇన్నాళ్లు ఉత్కంఠ రేకెత్తించింది. రైట్గా కొద్ది రోజుల్లోగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలైతే ఉత్కంఠ రేకిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అయితే ఈ రోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, దానం కడియల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కాసేపట్లోనే వివరించే అవకాశం కనపడుతుంది. ఒకవైపు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించిన అంశం పైన ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల నుంచి వాదనలు విన్నటువంటి కడియం ప్రసాద్ కుమార్ ఈ రోజు ఇరువురిని కూడా తన ట్రిబ్యునల్ కు హాజరు కావాలని సూచించారు. వారితో పాటు పిటిషనర్లు కూడా హాజరయ్యారు. వారందరికీ సంబంధించినటువంటి వాదనలు పూర్తయిపోయింది కాబట్టి ఇక ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసినటువంటి స్పీకర్ కడియం ప్రసాద్ కుమార్ ఆ తీర్పునైతే కాసేపట్లో వివరించబోతున్నారు. మొత్తానికైతే ఇరువురు విషయం పైన ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల విషయం సంబంధించి వీరిద్దరిపైన పూర్తిపైన స్పష్టమైనటువంటి ఆధారాలు ఉండడంతో కూడా వీరిద్దరిపైన వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ తరఫున పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఇటు కేపీ వివేకానంద గౌడ్, బీజేపీ గెలిపిన మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. వారి తరఫున ఇరు వర్గాల వాదనలు కూడా విన్నారు. తమని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదని చెప్పేసి కూడా ఇటు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు కూడా వాదనలు వినిపించారు. తాము ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వీరిద్దరు కూడా ఒకవైపు దానం నాగేందర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన అప్పుడే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆధారాలు చూపిస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా తన కూతురు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన అందులో ప్రపోజల్ సంతకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ విధంగా సంతకం చేస్తారో ఇది పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఇరువురు వాదనలు విన్నటువంటి స్పీకర్ కడియం ప్రసాద్ కుమార్ దీన్ని తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం పైన విచారణ రావడంతో కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కు 4 వారాల్లోపు దీని మీద విచారణ పూర్తి చేసి వైపు పూర్తి నివేదికను స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు అందజేయాలని చెప్పడంతో కూడా ఈ రోజు తన తీర్పును వివరించి సుప్రీంకోర్టుకు అయితే నివేదిక ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే తీర్పు ఎలా ఇస్తున్నారని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠగా చూస్తారు. ఒకవైపు దానం నాగేంద్ర పైన వేటు పడుతుందా లేదా అని కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే స్వామి, చెప్పండి, ఎస్ మీరు చెప్పినట్లు ఓపెన్ కోర్టులో స్పీకర్ ప్రసాద్ కుమార్ జడ్జిమెంట్ అయితే ఉండబోతుంది. అయితే రేపేమో సుప్రీం కోర్టులో రాబోతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ చేసినట్లుగా కూడా వినిపిస్తోంది. మరి ఈ తీర్పు వల్ల ఎటువంటి ఉత్కంఠ నెలకొందంటారు స్వామి? అంటే ఇద్దరికి సంబంధించినటువంటి మిగతా 8 మంది విషయంలో ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ వాటిని తిరస్కరించారు. వారు బీఆర్ఎస్ సభ్యులే అని చెప్పేసి స్పష్టం చేశారు. కానీ వీరిద్దరి విషయంలో పార్టీకి ఫిరాయించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఒకవైపు ఈయన కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని దానం నాగేందర్ పోటీ చేశారు కాబట్టి ఆయన పైన వేటు వేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కోరుతుంది. కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన కూతురు కడియం కావ్యతో కలిసి ఆయన ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. తన కూతురికి ఎలక్షన్ లో ప్రపోజల్ సంతకం పెట్టారు. ఆయన విషయంలో కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధారాలు చూపిస్తూ ఉంది. ఈ 2 ఆధారాలు ముందు పెట్టుకొని ఇప్పుడు స్పీకర్ వాటి బీఆర్ఎస్ ఇచ్చేటువంటి వాదనలకు మద్దతు తెలుపుతూ వారి మీద వేటు వేస్తారా, లేకపోతే వారు చెప్పినటువంటి వాదనలకు మొగ్గు చూపి వారిని బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగిస్తారా అనేది కూడా ఇప్పుడు
చూడాల్సి ఉన్నది. మొత్తానికంటే ఇరువురి వాదాలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇద్దరి విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారు స్పీకర్ వల్ల వీరిద్దరి విషయంలో ఒకవైపు మిగతా వారు రాగానే కూడా క్లీన్ చీట్ ఇచ్చి వీళ్ళని వదిలిపెడతారా లేకపోతే వీరి విషయంలో కూడా వీళ్ళ వేటు వేస్తారన్నది ఇప్పుడు చూడాల్సి ఉన్నది. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరిలపై వేటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ వేటు వేస్తే కనుక దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి రియాక్షన్ ఏంటి? స్వామి రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై నిర్ణయం వెల్లడిస్తున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు పిటిషన్లు రాగా 8 మంది పార్టీ మారలేదని ఇప్పటికే సభాపతి తీర్పు ఇచ్చారు. మిగిలింది దానం నాగేందర్, కడియం శ్రీహరిలే. ఇక వీరి విషయంలో కాస్త సాంకేతిక అంశాలు క్లిష్టంగా మారటంతో సమయం తీసుకున్నారు స్పీకర్. దీనికి తోడు అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కూడా గడువు నిర్దేశించింది. రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. ఇక సుప్రీంకోర్టులో విచారణకు ఒకరోజు ముందు స్పీకర్ తీర్పు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పంచనా చేరి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయటంతో ఆమెకు మద్దతుగా ఓపెన్ గానే ప్రచారం చేశారాయన. దీంతో కడియం దానంల విషయంలో సాంకేతిక అంశాలు బలంగా ఉండటంతో స్పీకర్ నిర్ణయం ఇన్నాళ్లు ఉత్కంఠ రేకెత్తించింది. దానం కడియంల అనర్హత పై స్పీకర్ అయితే తీర్పు జడ్జిమెంట్ డే ఇవాళ కొనసాగనుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పై ఫిరాయింపుల ఆరోపణలు వచ్చాయి. అయితే 8 మంది ఏమో పార్టీ మారలేదని తీర్పు అయితే వచ్చింది. ఇక మిగిలింది కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరిలే. ఎలాంటి జడ్జిమెంట్ ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ బ్రాహ్మణి, తెలంగాణ రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులపై గత 2 సంవత్సరాలుగా సార్వత్రిక చర్చ సాగుతుంది. దీనిపైన బీఆర్ఎస్ న్యాయ పోరాటం కూడా చేస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ విప్ గా ఉన్న వివేకానంద గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఇటు అనర్హత వేటు వేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల పైన అటు హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపైన వెంటనే తక్షణమే విచారణ చేపట్టి స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మేము నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండాల్సిందని చెప్పేసి తుది తీర్పు చెప్పడంతో అయితే దీనికి అనుగుణంగానే రేపు సుప్రీంకోర్టులో ఆ తీర్పు వాయిదా ఉండడంతో అయితే ఈ లోపే ఇక్కడ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ అధికారికంగా నోటీసులు ఇచ్చాడు. ఈ రోజు విచారణకు హాజరు కావాలి, అందుబాటులో హైదరాబాద్ లో ఉండాలంటూ కూడా చెప్పడంతో అయితే మరి కాసేపట్లో ఇప్పటికే అటు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరుకున్నాడు. అటు దానం నాగేందర్ కూడా మరి కాసేపట్లో చేరుకొని అనంతరం స్పీకర్ ముందు ఈ యొక్క విచారణను ఎదుర్కొనున్నారు. అయితే గతంలో విచారణ ఎదుర్కొన్న 8 మంది ఎమ్మెల్యేల పైన అనూహ్యమైన తీర్పు రావడం, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, వాళ్ళు పార్టీ మారలేదు, మారిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి స్పీకర్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కొంత సార్వత్రిక చర్చ సాగుతుంది. అటు వాళ్ళంతా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని మాత్రమే చెప్పారు. అయితే ఇదే మాట పదే పదే కడియం శ్రీహరి కూడా చెప్తున్నాడు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పునరేకీకరణ పేరుతోటి అనేక పార్టీలను విలీనం చేసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడి ఈ యొక్క రాజకీయ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పదే పదే అటు కేసీఆర్ పైన కేటీఆర్ పైన
ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నాడు. తన నియోజకవర్గం గత 15 ఏళ్లుగా అభివృద్ధికి దూరమైంది, దాన్ని సరిపూడ్చడానికే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న చనువుతో కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి అటు అధికారికంగా చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అటు కడియం శ్రీహరి తన కూతురుకు కాంగ్రెస్ బీఫామ్ ఇప్పించుకొని పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని తానై ప్రచారం చేసి గెలిపించుకున్న స్వయంగా అటు కాంగ్రెస్ వేదికల మీద ఎక్కినటువంటి వీడియోలను సాక్ష్యాధారాలను అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు ఉంచారు. అయితే దీనిపైన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడు, ఎలాంటి తీర్పు రానుంది, ఒకవేళ కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు అనే తీర్పు కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటానికి కూడా సిద్ధమవుతుంది. ఇటు కాంగ్రెస్ చేసినటువంటి ఫిరాయింపులతోటి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క రాజకీయ ఒక వక్ర బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇది రానున్న రోజులలో కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలు కూడా చేస్తాము. న్యాయ పోరాటము స్పీకర్ తుది నిర్ణయాన్ని అనంతరం కూడా మేము సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించి ఖచ్చితంగా కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో అటు దానం నాగేందర్ స్వయంగా కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు. తన పైన ఎలాంటి నిర్ణయం రానుంది, ఒకవేళ తన పైన కూడా ఆ నిర్ణయం రిజర్వ్డ్ చేస్తే అటు న్యాయ పోరాటానికి, అదేవిధంగా ఒకవేళ తూర్పు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తే గనక ప్రజా పోరాటానికి కూడా వెనకాడమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. అయితే న్యాయస్థానాల పైన మాకు నమ్మకం ఉంది. స్పీకర్ తీర్పు అనంతరము మేము న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని రకాలుగా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. బ్రహ్మణి మొత్తానికైతే మరి కాసేపట్లో స్పీకర్ వెలువడే తీర్పు రానున్న రాజకీయ భవిష్యత్ తరాలకు నాంది పలుకుతుందా, లేదంటే ఒక గుణపాఠంగా ఉంటుందా ఇటు అనేది మాత్రము సర్వత్రా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాజకీయ నాయకులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఎదురు చూస్తున్నారు. అట్లే కడియం శ్రీహరి పదే గత 2 సంవత్సరాలుగా చెప్తున్నాడు, కేవలం నా నియోజకవర్గ ప్రజలు, నా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే తన ధ్యేయమని, దానికోసం నేను ఎవరితోటైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని, దీనిపైన కేటీఆర్లు మాట్లాడే నైతిక అర్హత లేదు, ఎందుకంటే గతంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే వారంటూ కూడా కడియం శ్రీహరి ఎదురుదాడి చేస్తున్నాడు. బ్రాహ్మణి అయితే ప్రశాంత్ ఇక చెప్పండి, ఇక దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిలపై బీఆర్ఎస్ వేటు వేయాలి అని చెప్పేసి కూడా అదే పనిగా కోరుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు జడ్జిమెంట్ డే రాబోతుంది. ఆ జడ్జిమెంట్ డేని ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే రాజకీయాలలో నైతికత విషయాలలో అనేక సందర్భాలలో అనేక చర్చలు జరిగాయి. ఆ విషయంలో మాత్రము ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా నైతికంగా ఉండడం లేదు. అటు ప్రజా పాలన విషయంలో కావచ్చు, ప్రజలకు సేవ చేయడంలో కావచ్చు, అటు ఎన్నికల నిర్వహణలో కావచ్చు, పోటీ చేసే సమయంలో కావచ్చు. అయితే ఈ నైతికత అంశాల కంటే ముఖ్యంగా కూడా ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఏ రకమైన అందుబాటులో ఉంటున్నారు అనేదే పెద్ద చర్చగా ప్రజలు తీర్పులు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు గతంలో చేసిన రాజకీయ పార్టీల యొక్క వైఖరిని పోల్చుకుంటే ఈ సందర్భంలో రాజకీయాలు పార్టీలు మారడం అనేది అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే సహజం అయిపోయింది. అందులో ముఖ్యంగా అన్ని పార్టీల వారు ఇప్పుడున్న ప్రస్తుతం అధికారంలో ఉన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే అందరూ కూడా పార్టీలు మారిన వారే కావడంతో అయితే ఈ యొక్క చర్చకి సంబంధించి అయితే పార్టీలు మారడం అనేది ఒక సహజ సిద్ధమైన ప్రక్రియగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అయితే ఒక బీఫామ్ మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పోటీ చేసే సమయంలో ఏ రాజకీయ పార్టీ బీఫామ్ మీద అయితే పోటీ చేస్తామో ఆ రాజకీయ పార్టీతోటే కలిసి ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అయితే ప్రజల నిర్ణయం మేరకు, ప్రజా అభిప్రాయం మేరకు, ప్రజల అభివృద్ధి కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసము పార్టీ మారామని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయాలలో మాత్రము కొంత వింత పోకడలు తెలంగాణ రాష్ట్రంలోనే గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొలుత జరిగిన 2014లో కావచ్చు, 18లో కావచ్చు, 23లో కావచ్చు ఇదే వైఖరి కొనసాగుతుంది. అయితే పార్టీలు ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మారిన ప్రభుత్వాలు బలపడడానికి రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఏకైక అస్త్రంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. అదే కోణంలో ఈసారి కూడా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 8 మంది కూడా మేము అటు అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాం తప్ప పార్టీ మారలేదని చెప్పేసి అఫిడవిట్లు ఇవ్వడంతో అయితే స్పీకర్ వాళ్ళు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు, ఆ ప్రజా శ్రేయస్ కోసం మాత్రమే అభివృద్ధిలో కలిసి పనిచేస్తున్నారనే తీర్పు ఇవ్వడంతో అయితే అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి లోనైనప్పటికీ కూడా
అయితే ప్రజలకు ఇది అలవాటుగా మారడంతో అయితే పెద్దగా దీనిపైన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో 10 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో ఒకటి జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి గత 2 సంవత్సరాలుగా అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి గతంలో టీడీపీ సమయంలో మంత్రిగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది. అతన్ని రాజకీయ ఒక దురంధరుడిగా కూడా చూస్తారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అటు డిప్యూటీ సీఎం గా అనేక బాధ్యతలు చేపట్టాడు, అనేక మంత్రి పదవులను కూడా కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే అటు అధికార కాంగ్రెస్ పార్టీలోకి 23 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో గెలిచాక ఇటు పార్టీలో చేరయ్యి తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి తన కూతురును పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేపించి అన్ని తానై అటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచారం చేసి కూడా తాను గెలిపించుకున్నాడు. మొత్తానికైతే ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాడు. కానీ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రము మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో ఉండడానికి అర్హత లేదు, ఖచ్చితంగా దీనిపైన గతంలో ఉన్న తీర్పులను అనుయాయిస్తూ అతని పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అటు కోర్టులను ఆశ్రయించడంతో అయితే ఈ యొక్క తుది తీర్పు ఖచ్చితంగా వెలువరించాల్సిన అనివార్యత ఏర్పడ్డది. దీంతో అయితే స్పీకర్ ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచాడు. దానిపైన తీర్పు రిజర్వ్ చేస్తూ ఈ రోజు వరకు కొనసాగించాడు. అయితే రేపు సుప్రీంకోర్టులో రేపు ఉదయం 10:30కు విచారణ ఉన్న నేపథ్యంలో తుది తీర్పు వచ్చే కంటే ముందే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు ఈ యొక్క జడ్జిమెంట్ కాపీని కూడా ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ఈ రోజు 10 గంటల సమయానికి అక్కడికి ఇప్పటికే అటు 2 ఎమ్మెల్యేలు, స్పీకరు, అటు బీఆర్ఎస్ పిటిషనర్ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. మొత్తానికైతే ఈ రోజు అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక యావత్ ప్రజానికం, రాజకీయ నాయకులంతా కూడా అటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చేటువంటి వెలువరించేటువంటి తీర్పు కోసం అయితే సర్వత్రా చూస్తున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ఎలాంటి తీర్పు రాబోతుంది, ఆ తీర్పు పైన బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది అనేది అయితే ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఆ యొక్క విచారణ ఫలితం అయితే కూడా వచ్చే అవకాశం ఉంది. ఎస్ ప్రశాంత్, మీరు అన్నట్లుగా కూడా ఈ తీర్పుతో అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ జడ్జిమెంట్ డే దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందా ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంకి సంబంధించి? ఖచ్చితంగా గతంలో చూసినట్లయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అటు అభివృద్ధి చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క నైతికత విషయంలో ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్స్ ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క వీళ్ళు ఇలాంటి ఎమ్మెల్యేలకు కావచ్చు ఇలాంటి తీర్పులపైన గుణపాఠం ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజలు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఇక్కడ చైతన్యవంతులు, ఖచ్చితంగా అలాంటి తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలే దానికి ఫలితాలు. గత 2 పర్యాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ సమయంలో కావచ్చు తొలి 2 ప్రభుత్వాలు ఏర్పాటు చేసినంలో బాసటగా నిలబడింది. అయితే వాళ్ళు ప్రజల అంచనాలను అందుకోలేకపోయిన సమయంలోనే మార్పు కోరుకొని 10 మంది ఎమ్మెల్యేలను గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించారు. అలాంటి మార్పు కోరుకుంటే కనుక ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అదే ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యంగా విద్యావంతులు, ఇటు విద్యకు వైద్యానికి పెట్టుగా ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ గా ఉంటుంది. ఇక్కడ అనేక మంది ఎడ్యుకేషనిస్టులు, ఇటు హెల్త్ కు సంబంధించుకోవచ్చు, పొలిటికల్ అనాలిసిస్టులు కూడా ఉంటారు. ఇలాంటి తీర్పులను రానున్న రోజులలో ప్రజలు అవేర్నెస్ కోసం అనేక విషయాలపైన చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో ఇలాంటి జడ్జిమెంట్లను దృష్టిలో పెట్టుకునే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తీర్పులు వెలువడే అవకాశం ఉంటుంది. ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్స్తారు అనేది మాత్రము గత అసెంబ్లీ ఎన్నికలలో నిరూపితం అయినప్పటికీ కూడా కొంత రాజకీయ బల నిరూపణ కోసం అయితే ఈ పార్టీ ఫిరాయింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, ఈ తీర్పుల పైన రానున్న రోజులలో భవిష్యత్తు తరాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చైతన్యవంతమైన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తుది తీర్పును కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు వచ్చే రాజకీయ నాయకులకు నూతన యువ నాయకత్వం రావాలి అన్న వచ్చే భవిష్యత్ తరాలకు రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠంగా ఉండాలని మాత్రం
అయితే ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఒకవేళ గుణపాఠం కాకుండా ఇదొక రాజకీయ రాచబాటగా తీర్పులు వస్తే కనుక దానికి సరైన సమాధానం కూడా ప్రజలు తమ యొక్క ఓటు రూపంలో వచ్చే ఎన్నికలలో ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వరంగల్లోనైతే హాట్ గా ఇదే చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పితే ఇస్తున్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లపై నిర్ణయం అయితే వెల్లడిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి చెప్పండి. అయితే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. దానం అయితే కామెంట్స్ కూడా చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా కూడా పోటీకి అయితే సిద్ధం, స్పీకర్ నాపై అనర్హత వేటు వేసినా కూడా పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం తో కలిసి కూడా పనిచేస్తున్న ఎంపీగా పోటీ చేయడం నా వ్యక్తిగతం అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసాం. దానం కామెంట్స్ చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటారు వారి కామెంట్స్ ని? అప్డేట్స్ ఏంటి స్వామి? మరి కాసేపట్లోనే స్పీకర్ ట్రిబ్యునల్లో ఇద్దరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వాదనలు పూర్తయి తీర్పు రిజర్వ్లో ఉంది కాబట్టి స్పీకరు తన తీర్పు ఘటన ప్రసాద్ కుమార్ తన తీర్పును వెలువరిస్తారు. వారిని కూడా ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వారందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇటు దానం నాగేందర్ని కడియం సీఆర్ని కూడా ఓపెన్ కోర్టుకు రావాలని చెప్పేసి కూడా సూచించారు. కానీ వారు వస్తారా అన్నది కూడా ఇప్పుడు వెయిట్ చూస్తున్నారు. ఇంకా స్పీకర్ అసెంబ్లీకి ఇంకా చేరుకోలేదు. మరి కాసేపట్లోనే చేరుకున్న తర్వాత తన తీర్పును వెలువరిస్తారని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈలోపే ఇటు దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో తన నివాసంలో మాట్లాడారు. తాను బై ఎలక్షన్స్కు భయపడట్లేదు, తన వ్యక్తిగతంగానే తాను 2024 అసెంబ్లీ ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని తను వ్యక్తిగతంగానే పోటీ చేశానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తాను బై ఎలక్షన్స్కి ఎక్కడ భయపడలేదని స్పష్టం చేస్తూనే ఒకవైపు ఎలాంటి తీర్పు వచ్చినా కూడా ఎదుర్కొంటానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి మరోసారి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి అన్ని విషయాలు కూడా పూర్తి చేసి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు ఒక పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు రేపు దాని మీద మరింత విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరు విషయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం సీఆర్లకు సంబంధించినటువంటి పిటిషన్లపైన ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. రెండు వైపుల వాదనలు ప్రతివాదనలు కూడా విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు రిజర్వ్లో చేయడం జరిగింది. ఒకవైపు దానం నాగేందర్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత 24లో సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశారు. కాబట్టి ఆయన పైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, ఆయన పార్టీ ఫిరాయించారు, బీఆర్ఎస్ పార్టీ నియమాలను ఉల్లంఘించారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన స్పీకర్ కార్యాలయానికి పిటిషన్ వేశారు. ఇదే అంశంపైన సుప్రీంకోర్టు వరకు కూడా ఒకవైపు లీగల్ ఫైట్ కొనసాగిస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి ఒకవైపు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది తన కుమార్తె కడియం కావ్య పోటీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన ప్రపోజల్ సంతకం చేశారు. ఆయన కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వీరిరువురు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని చెప్పేసి కూడా ఒకవైపు అన్ని రకాల వీడియో ఆధారాలను ఒకవైపు డాక్యుమెంటెడ్ ఆధారాలను కూడా సేకరించి వాటిని అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా ఒకవైపు దీని మీద లీగల్ ఫైట్ అయితే చేస్తూ ఉన్నారు. రేపు సుప్రీంకోర్టులో ఇదే అంశం సంబంధించి మరొకసారి విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారెవరు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు, వారంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ తన తీర్పును వెలువరించారు. ఇందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, ఇటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వీళ్ళందరూ కూడా పార్టీ ఫిరాయించినట్టు కూడా పూర్తి స్థాయి వాళ్ళకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పినప్పుడు కూడా స్పీకర్ వీటన్ని కూడా కొట్టివేస్తూ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అంటూ తీర్పును వెలువరించారు. ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూస్తూ ఉన్నారు. దానం కామెంట్స్ కనుక ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్లయితే స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా కూడా నా పోరాటం ఆగదు అని దానం చెప్తున్నారు. అంటే వేటు వేస్తారు అని బీ ప్రిపేర్డ్ గా ఉన్నారంటారా? అయితే ఒకవేళ స్పీకర్ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళు తప్పించుకున్నప్పుడు కూడా
సుప్రీంకోర్టులో వాళ్ళు తప్పించుకోలేరని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక పిటిషన్ వేసి ఆయన కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు స్పీకర్ ఇప్పటికే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. వీరి విషయంలో కాలయాపన చేస్తున్నారు, తాత్సారం చేస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల పైన కూడా ఈ కేసును కొనసాగిస్తూ వస్తున్నారు. మరొక 2 సంవత్సరాలు అయితే ఒకవైపు వాళ్ళ టర్మ్ కూడా పూర్తవుతుంది. దీన్ని ఎందుకు కాలయాపన చేస్తారని చెప్పేసి కూడా ఆయన కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఆయన తరఫున వాదనలు కూడా వినిపించారు. ఇటు ముగ్గురు పిటిషనర్లు, ఇటు కార్డియన్ సంబంధించి బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్, ఇటు దాన నాగేందర్ సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి, 3 పిటిషన్ల పైన విచారణలు కొనసాగి 2 వైపులా ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. కాబట్టి స్పీకర్ దాన్ని జడ్జిమెంట్ని ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టారు. ఈ జడ్జిమెంట్ ఇప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తారు. కాసేపట్లోనే స్పీకర్ తన ఓపెన్ కోర్టులో జడ్జిమెంట్ వెలువరిస్తారని చెప్పి భావిస్తారు. అదే దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో పోటీ చేశాను కాబట్టి పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి తనపైన వేటు పడుతుందనే ఆయన ఒక అభిప్రాయంతో అయితే ఖచ్చితంగా ఉన్నారు. వేటు పడ్డప్పుడు కూడా ఖచ్చితంగా బై ఎలక్షన్ ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే నేను హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతకైనా ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికైతే ఆయన కొంత మానసికంగా ఇదే అంశం సంబంధించి తన మీద వేటు పడుతుందని చెప్పేసి ఆయన ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు కడియం సీఆర్ మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదు, తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ కార్యాలయం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆయన తను బీఆర్ఎస్ పార్టీ సభ్యులని చెప్పుకోవడం పట్ల బీఆర్ఎస్ సభ్యులంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆయన పార్టీ ఫిరాయించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, తన కూతురికి ప్రపోజల్ సంతకం పెట్టారు. మరోవైపు ఆయన పైన కూడా వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ పిటిషనర్స్ స్పీకర్కు స్పష్టమైనటువంటి బలమైనటువంటి వాదనలు అయితే వినిపించారు. బ్రాహ్మణి రైట్, స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.